డాక్టర్ ఎం రాజమయ్య గారు. పెద్దల హరీష్ రావు గారే చెప్పిండ్రు. ఒక్క సమస్య అధ్యక్ష, ముందుగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అందరి తరపున మా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం అంటేనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంకటరావు గారు, తర్వాత వారి తనయులు జలగం ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడున్న మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారు, వీరందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష. ఇది గతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాకపోతే గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ కుంటుపడిపోయినాయి అధ్యక్ష. అలాగే చూస్తే ముఖ్యంగా మాకు సింగరేణి అనేది చాలా పెద్ద ఇష్యూ అధ్యక్ష. ఇక్కడ సింగరేణి కాలరీస్ ఏర్పాటైనప్పటి నుంచి మనకి సక్రమంగా కూడా బాధిత కుటుంబాలకి కానీ బాధిత విలేజెస్కి కానీ R&R ప్యాకేజీ సక్రమంగా అమలు అవ్వలేదు. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష, మనకి ఇంటికొక ఉద్యోగం అన్నారు బాధిత కుటుంబాలకి, అది అమలు అవ్వలేదు. అలాగే 80% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ అది కూడా ఉల్లంఘించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం సింగరేణి నిధులను కూడా సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కాకుండా మిగతా చోట్ల కూడా మరలించి సత్తుపల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందువల్ల అక్కడ నిరుద్యోగ సమస్య ఒకటి మనకి, తర్వాత సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాస్లో మనకి వాళ్ళకి త్రాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. వాళ్ళు తూతూ మంత్రంగా కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ అక్కడ వచ్చే డ్రింకింగ్ వాటర్ అసలు తాగడానికి కూడా వీలుగా లేవు. దానివల్ల సింగరేణి పొల్యూషన్ వల్ల మరి అక్కడే లోడింగ్ పాయింట్ కిష్టారం అనే విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి ఒక కాలనీలో రోడ్డుకు ఆనుకుని. వాళ్ళకి ఈ కాలుష్యం వల్ల వాళ్ళు ఎంతో అబ్జెక్షన్ చేసినా సరే వాళ్ళని అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళని వేరే చోటికి తరలించమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు సింగరేణి వాళ్ళు. కనుక మీరు దీని మీద ఒకసారి సింగరేణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తగిన పరిహారం ఇప్పించాలి, లేకపోతే వాళ్ళకి తగిన R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే చోటికి తరలించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే లోకల్ యువతకు కూడా 80% ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే సింగరేణి ఆధారిత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైనా కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్ చేస్తే కనుక అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. అంతేకాకుండా సింగరేణి పొల్యూషన్ వల్ల ఎంతోమంది ఎంతో విధంగా హెల్త్ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ కిడ్నీ సమస్యలు కానీ మన లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతోమంది మరణించడం జరుగుతుంది. కనుక సింగరేణి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.